హాయ్ దోస్తులు, అందరు ఎలా ఉన్నారు? మంచిగా ఉన్నారా? ఈరోజైతే మా ఫ్రెండ్ ఊరు నుంచి హైదరాబాద్కి వచ్చాడు, ఏదో పని ఉందని చెప్పి. సో తినడానికైతే రెస్టారెంట్ వెళ్ళాము. ఈరోజు గురువారం నాన్ వెజ్ తిననేసరికి సంతోష్ దాబా ప్యూర్ వెజ్ రెస్టారెంట్కి వెళ్ళాము. ఆంబియన్స్ అయితే చూడ్డానికి డీసెంట్గానే ఉంది. ఏం ఆర్డర్ చేద్దామా అని మెనూ మొత్తం కింద మీద తిప్పేసి చివరికైతే 2 వెజ్ బిర్యానీ ఆర్డర్ చేశాము. ఆర్డర్ చేసిన 10 నిమిషాలకి 2 ప్లేట్లు దోసకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు తెచ్చిపెట్టాడు. దోసకాయ ముక్కల పైన పెప్పర్ పౌడర్ చల్లుకొని తింటూ వెయిట్ చేస్తూ ఉంటే ఇంకో 20 మినిట్స్ తర్వాత బిర్యానీ అయితే వచ్చింది. బిర్యానీ క్వాంటిటీ అయితే ఒక్కరికి కరెక్ట్గా సరిపోతుంది. బిర్యానీలోకి బిర్యానీ సూపు అండ్ రైతా ఇచ్చారు. క్వాంటిటీ అయితే పర్ఫెక్ట్గా ఒకరికి సరిపోతుంది. ఆ బిర్యానీలో క్యాలీఫ్లవర్ ముక్కలు అండ్ పొటాటో ముక్కలు, ఆ వెజ్జీస్ ఏవేవో చాలా ఎక్కువగానే ఉన్నాయి. ఫ్రెండ్స్, మన ఛానల్లో ఎవ్రీ వీక్ హైదరాబాద్ రుచులని చెప్పి ఒక వీడియో అయితే వస్తుంది. అండ్ కొత్త కొత్త కంటెంట్ తీసుకురావడానికి కూడా ట్రై చేస్తాను. ఆదరిస్తానని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. బిర్యానీలో వాళ్ళు ఇచ్చిన సూపు మరియు నిమ్మకాయ పిండుకొని ఒక బుక్ అయితే తిన్నాను. టేస్ట్ విషయానికి వచ్చేసరికి అయితే మనం ఎక్కువగా నాన్ వెజ్ ప్రియులం కాబట్టి ఈ వెజ్ బిర్యానీ మనకు ఎక్కువ గొప్పగా అనిపించలేదు. రెస్టారెంట్ ఆంబియన్స్ మాత్రం డీసెంట్గా ఫ్యామిలీతో వెళ్ళి తినడానికి పర్ఫెక్ట్గా ఉంది. బిర్యానీ తినేసి హ్యాండ్ వాష్ చేసుకొని తినింది అరగడానికి కొంచెం సోప్ అయితే తీసుకొని వెయిట్ చేస్తూ ఉంటే బిల్ అయితే తీసుకొని వచ్చాడు. 2 వెజ్ బిర్యానీ వచ్చేసరికి 340 రూపీస్ అయింది. బిల్లు ఎక్కువనో తక్కువనో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ రెస్టారెంట్ అయితే శివం రోడ్ సిగ్నల్ పక్కన ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్.